పులివెందుల్లో టీడీపీ నేత బీటెక్ రవి అనుచరులు మళ్లీ రెచ్చిపోయారు. రేషన్ దుకాణ పరీక్ష రాసేందుకు వచ్చిన వ్యక్తిని చితకబాదారు. మరింత సమాచారం మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, బీటెక్ రవి అనుచరులు వీరంగానికి కారణం ఏంటి? అసలు పరీక్ష రాసేందుకు వచ్చిన వ్యక్తిపై ఎందుకు దాడి చేశారు? ప్రస్తుతం బాధితుడి పరిస్థితి ఎలా ఉంది? స్వప్న, వైఎస్ఆర్ జిల్లా పులివెందుల టీడీపీ ఇన్ఛార్జి బీటెక్ రవి అనుచరులు మరోసారి రెచ్చిపోయారు. నిన్న మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు కడప కలెక్టరేట్ లో ఇసుక టెండర్ల కోసం హంగామా సృష్టించిన ఘటన మరవక ముందే ఇవాళ రవి అనుచరులు పులివెందుల్లో రేషన్ దుకాణం కోసం పరీక్ష రాయడానికి వచ్చినటువంటి వ్యక్తిని తీవ్ర స్థాయిలో చితకబాదారు, దేహశుద్ధి చేశారు. ఎమ్మెల్సీ పులివెందుల ప్రాంతానికి చెందిన టీడీపీ ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి అనుచరుడుగా ఉన్నటువంటి ప్రకాష్ ను బీటెక్ రవి అనుచరులు కుటుంబ సభ్యులు కూడా ఆయన ఎత్తుకెళ్లి తీవ్రంగా దాడి చేసి కొట్టారు. పులివెందుల నియోజకవర్గ వ్యాప్తంగా 79 చౌక దుకాణ డిపోలకు సంబంధించి నూతనంగా పరీక్ష రాసే విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అందులో భాగంగానే ఇవాళ పులివెందుల అహోబిలం పాఠశాలలో ఆశావాహుల నుంచి కూడా పరీక్ష రాయడానికి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అందులో భాగంగా 144 మంది కూడా దరఖాస్తు చేసుకున్నారు. అందులో భాగంగా టీడీపీ ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి అనుచరుడు ప్రకాష్ అనేటువంటి వ్యక్తి వేంపల్లి చౌక దుకాణం డిపోకు సంబంధించి పరీక్ష రాయడానికి ఇవాళ ఉదయం పులివెందుల అహోబిలం పాఠశాలకు వెళ్తుండగా అక్కడే మాట వేసినటువంటి బీటెక్ రవి అనుచరులు ఆయన కుటుంబ సభ్యులు పరీక్ష రాయకూడదంటూ ఆ అబ్బాయిని, ప్రకాష్ అనేటువంటి అబ్బాయిని ఎత్తుకెళ్లి దాడి చేశారు. తీవ్ర స్థాయిలో చొక్కాలు విప్పి కూడా విచక్షణ రహితంగా కొట్టిన సందర్భం. అయితే గత కొంతకాలం నుంచి కూడా పులివెందుల నియోజకవర్గంలో టీడీపీలోనే 2 వర్గాల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. ఓవైపు బీటెక్ రవి మరోవైపు ఎమ్మెల్సీ రామ్ గోపాల్ ఇద్దరు కూడా ఎడమొహం పెడమొహంగానే ఉంటున్నారు. ఏ పార్టీ కార్యక్రమాల్లో కూడా కలుసుకోకుండా ఇద్దరు వేరువేరుగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. ఈ ఆధిపత్యం కోసమే ఇప్పుడు రామ్ గోపాల్ రెడ్డి తన చౌక దుకాణాన్ని దక్కించుకోవడానికి తన అనుచరుల చేత అప్లికేషన్లు వేయించి పరీక్ష రాయిస్తున్న సమయంలో ఆ వేంపల్లిలో కూడా తామే చౌక దుకాణాన్ని దక్కించుకోవాలనే ఉద్దేశంతో బీటెక్ రవి అనుచరులు అతని పైన దాడి చేసినట్లు తెలిసింది. ఈ దాడి చేసి అతన్ని ఎత్తుకెళ్లిపోవడంతో ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి భార్య ఉమాదేవి అహోబిలం పాఠశాల పరీక్షా కేంద్రం ఎదురుగానే ధర్నాకు దిగారు. దీంతో పోలీసులు పెద్ద ఎత్తున జోక్యం చేసుకుని బీటెక్ రవి అనుచరుల అదుపులో ఉన్నటువంటి ప్రకాశం ఎట్టకేలకు వదిలిపెట్టారు. ప్రస్తుతం చూస్తున్నట్లయితే ఈ కూటమి ప్రభుత్వంలో పులివెందుల నియోజకవర్గంలోనే టీడీపీలోనే 2 వర్గాల మధ్య పోరు కొనసాగుతుండడం ఆశ్చర్యం కలిగిస్తుంది. స్వప్న, ధన్యవాదాలు మురళి.